యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ రాత్రి కాలపు కూడికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆయన చిత్తానుసారంగా ఆశీర్వదించునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండదము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నా ప్రాణప్రియుడా, నా కోసం భూలోకానికి వచ్చిన దేవా, నాన్న వాళ్ళు నేను పిలిస్తే పలకపోయినా నేనున్నానని మీరు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు, ధైర్యపరుస్తూ వస్తూ ఉన్నారయ్యా. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోచున్నాం. నీ వాక్యం మాకు నెమ్మదినివ్వాలి. నీ వాక్యం మమ్మల్ని ఆదరించాలి. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించాలి. మాతోనూ మందతో మాట్లాడండి. నీ కృప కలిగిన మాటలు పరలోకం నుంచి నా నోటికి అందించమని, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులు మీ కృపతో బంధించి ఆజ్ఞాపిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. జాగ్రత్తగా అందరూ నా వైపు చూస్తూ ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ఇది రాశాడని దృఢ నమ్మకము. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మనం ఏ సంగతులు అయితే వింటున్నామో వాటిని విడిచిపెట్టకుండానట్లు విశేష జాగ్రత్తగా ఉండాలంట. ఎలా ఉండాలంటమ్మా? చెప్పాలి. ఈరోజు వాక్య పాఠం ఏంటంటే, కొట్టుకొని పోయే సంగతులు. జాగ్రత్తగానండి. నువ్వు ఏది వింటున్నా, నువ్వు వినే సంగతి ఎవరైనా కావచ్చు, మనం ఏదైతే వింటున్నామో దాని విషయమై విశేషమైన జాగ్రత్త కనుక మనం కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా ప్రపంచంలోని గనులుగా మనం మార్చబడతాం. ఆమేన్. విశేషమైన జాగ్రత్త కావాలి. నువ్వు వినే మాటలు చూడండి, బైబిల్కు సంబంధించిన పదాలు తప్ప, బైబిల్కు సంబంధించిన మాటలు తప్ప భూ ప్రపంచంలో సంగతులు మొత్తం మనకు గుర్తుంటాయి. చెప్పగలరా? పోయిన ఆదివారం ఏ వాక్యం ధ్యానం చేసాం అమ్మా? ఆయన మాట ఏంటంటవా? ఆయన మాట ఏంటివేనా? దేవుని ఎదుట మనం ఎవరితో గడుపుతున్నాం? మనం కనీసం ఆ యూట్యూబ్లో పెట్టే వాక్యాలన్నీ వింటే గుర్తన్న వస్తుంది. లాగమ్మా, లాగు. 2 చేతులతో 2 కుర్చీలు పట్టుకుని లాగు. హల్లెలూయా. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. నీ దయ నుండి కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన హల్లెలూయా
హల్లెలూయా. ఇంకా కొంచెం బిగ్గరగా చెబుదామా? ఇంకొంచెం సౌండ్ పెంచుదామా? అది మా దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. వాక్యం బోధిస్తున్న మాట ఏంటంటే, మనం వింటున్న విషయాలు, మనం వింటున్న సంగతుల విషయమై మరి విశేషంగా ఉండాలంట. ఈరోజు మన దేశం అభివృద్ధి చెందాలంటే, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన కుటుంబము అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ వినటం చాలా ప్రాముఖ్యం. ఆ వినే సంగతులు విశేషమైన జాగ్రత్త వహించటం ఇంకా చాలా ప్రాముఖ్యం. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక జాగ్రత్తగా వింటే అసలు ఎంత బాగుండండి. స్కూల్కి వెళ్ళిపోయిన లెసన్స్ శ్రద్ధగా విన్నట్లయితే, పాఠాలు శ్రద్ధగా విన్నట్లయితే ఎందుకు వాటమి ఓడిపోవటం ఉంటుంది? కన్నీళ్ళు ఎందుకు ఉంటాయి? కన్నీళ్ళు ఎందుకుంటాయి చెప్పండి మీరు. నిన్న ఒక వ్యక్తి పాస్టర్ గారికి ఫోన్ చేస్తున్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఆ సంఘంలో ప్రాముఖ్యమైన పరిచయం చేశాడంటే 37 సంవత్సరాల పాటు సంఘంలో భయంకరమైన కష్టపడి పనిచేసి పరిచయం చేశాడు. ఆయన సావుకుడికి ఫోన్ చేస్తూ భయపడిపోతున్నాడు. నాకు అర్థమవుతుంది ముఖం, భయపడిపోతున్నాడు, ఉడిగిపోతున్నాడు. నాకు అర్థమవుతుంది ముఖం, నోట్లో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. అంటే నేను అనుకున్నాను, ఎందుకు ఈయన ఇంత భయపడుతున్నాడు అంటే ఏం లేదు, చెప్పండి కారణం. సేవకుడికి ఆయన ఎందుకు అంత భయపడుతున్నాడు చెప్పాలి. ఆయన 25 నెలల్లో బైబిల్ మొత్తం చేతితో రాసేస్తాడు. నువ్వు బైబిల్ చదివితే నువ్వు దేవుడికి భయపడతావు, దేవుడి సేవకులకు భయపడతావమ్మా. నువ్వు భయపడిపోవటానికి, మన కుటుంబంలో ఇంకా దేవుని కార్యాలు చూడకపోవడానికి కారణం ఏంటంటే మనం వినే సంగతులు పట్టించుకోం. నా ప్రార్థన సహవాసం కోసం ప్రతిరోజు ఉదయం కుటుంబం ప్రార్థన ఉండాలి, స్తోత్ర ప్రార్థన, ప్రైజింగ్ ఉండాలి. ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. నేను చెబుతున్నాను, ఎంతమంది చేస్తున్నారు? చెబుతున్న మాట ఎవరు వింటున్నారండి? చెప్పే సంగతుల విషయమై విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. విశేష జాగ్రత్త కనుక నువ్వు కలిగి లేవనుకో, బైబిల్ చెబుతే తెలుసా, 10వ అధ్యాయము 31 వచ్చింది చదవండి. జీవము గల దేవుని చేతిలో పడుట చెప్పాలి. ఎట్టంటమా? ఎందుకు భయంకరం? జీవము కలిగిన దేవుని చేతిలో పడతాం భయంకరమా? భయంకరమే. ఎందుకు తెలుసా? ఆయన సంగతులు, ఆయన మాటలు వింటున్న నువ్వు విశేషమైన జాగ్రత్త కలిగి లేవు అనుకో, మందిరంలో ఉంటున్నా కానీ దేనికి పనికిరాని వారుగానే మనం మార్చిపోతాం. ఒక దైవజనుడు మంచి సేవ చేస్తూ ఉన్నాడు, జాగ్రత్తగా వినాలి. ఆ సేవలో కొంతమంది పరిచారకులు ఉన్నారు, మందిరంలో ఉంటూ పరిచయం చేస్తూ ఉంటారు. ఎక్కడ ఉంటారు చెప్పండి? మందిరంలో ఉంటూ పరిచయం చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒక పెద్ద ఉంది, ఆమె కూడా పరిచయంలోనే ఉంటుంది. అయితే వాళ్ళ ఇంటికి వేరే పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళందరికీ కాఫీ పెట్టించేసారు. కాఫీ పెట్టించేసేసి ఆ పెద్దమ్మకు మాత్రం డికాషన్ ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ మాత్రం పాలు పోసి మంచి కాఫీ పెట్టించారంట. ఈ పెద్దమ్మకి పరిచయంలో నాకు ఏం చేశారు? డికాషన్ ఇచ్చారు. అందరికేమో మంచి కాఫీ పెట్టేసేసి జాగ్రత్తగా శుద్ధంగా నీట్గా పెట్టేసి ఇచ్చారు. వాళ్ళందరూ తాగారు. ఈమె చూసేలకి కళ్ళు మండిపోయినాక బాధపడిపోయింది. వెంటనే ఏం చేసిందంటే వెళ్ళిపోయి సంఘస్థులందరూ ఇళ్ళకి పోసేసి, ఏం పాస్టర్ అండి ఆయన, ఏంది ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అందరికీ ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు, ప్రేమించాలి, ఏ భేదం ఉండకూడదని చెప్తున్నాడు. నాకేమో డికాషన్ కాఫీ ఇచ్చారు, పెద్దన్న పరిచయలో నన్ను చీపా, అందరు నా ముందున్న వాళ్ళకేమో మంచిగా పాలు పెట్టేసి బాగా కాసి ఇచ్చేసారు అని చెప్పేసి అని ప్రతి కుటుంబం గడికి వెళ్ళటం. ఈ ముసలాం పోయి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇంట్లోకి పోసేసి చెప్పి 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 వచ్చేసింది. సేవకుల కాడికి వచ్చేసేసి ప్రతి ఒక్కరు ఒక మాట నేస్తున్నారు.
అయ్యో మేము ఇట్లా అనుకోలేదు, మీరు ఏంది సేవకు పాస్టర్ గారు ఇలా ఉన్నారేది, మీరు మీ గురించి మేము బయటికి వెళ్ళేసి గొప్ప చెప్పుకున్నామే, ఆఫ్టర్ ఒక టీ కాడ ఎంతండి ఆ ముస్లిం కాఫీ తాగిదని చెప్పేసి అని చండాలుగా మాట్లాడుతున్నారంట. సరే ఏం మాట్లాడలే సేవకుడు, అలా కూర్చోండిపోయాడు. ఎట్నే ప్రేయర్ మీటింగ్ పెట్టినాక అయిపోయినాక అందరు లైన్లో కూర్చుంటే మళ్ళీ అదే విధంగా కాఫీ పెట్టేసేసి ఒక అమ్మాయి చేత కాఫీ ఇచ్చి పంపించేశారు. అయితే ఫస్ట్ ఏం చేస్తాండి పాస్టర్ గారు, అమ్మ ఫస్ట్ పోయి ఆ పెద్దాంకి ఇవ్వండి, ఫస్ట్ పోయి ఆ పెద్దాంకి ఇవ్వండి, ఆ పెద్దాంకి ఇచ్చినాకే మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసింది. ఈ పిల్ల ఏం చేసింది, ఫస్ట్ ఆ పిల్ల పెద్దాంకి ఇవ్వకుండా ఈ పక్కన కూర్చున్న వాళ్ళకి మొగోళ్ళు ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళకి ఇచ్చేసేసి ఆ పెద్దాంకి గీయడం స్టార్ట్ చేసింది. ఆ ఒక్కసారి అరవటం స్టార్ట్ చేసింది. ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి, ఎందుకు అవుతుందంటే నీకు బుద్ధి ఉందా లేదమ్మా? ఎన్ని రోజుల నుంచి నేను సంఘంలో ఉన్నాను, నువ్వు నాకు ఎన్ని రోజుల నుంచి కాఫీ ఇస్తున్నావు? ఏ రోజైనా పాలు కలిపిన కాఫీ నేను తాగేనా? పాలు కలిపిన టీ నేను తాగేనా? ఇంకా తాగేది డికాస్నే కదా. ఏం తాగిద్దంట ఆమె తాగే డికాస్నే. మొన్న రోజు పాస్టర్ గారు వాళ్ళ మధ్యలో కూర్చున్నప్పటికి ఆమెకి తాగే కాఫీ డికాస్నే కాబట్టి డికాస్ని ఇచ్చారు. అందరి ముందు చిన్న షేమ్ అయిపోయింది, ఆమె షేమ్ అయిపోయింది, షేమ్ అయిపోయింది. జాగ్రత్తగా వినాలి. నువ్వు వింటున్న మాటలు కనుక జాగ్రత్తగా వినకపోతే, వాటి విషయమై విశేషమైన జాగ్రత్త కనుక కలిగి లేకపోతే అది నీ నెత్తికి శాపమైపోయింది. అందరూ చేసి సంఘమంతా చేసి పాస్టర్ గారు కాలమే పడ్డారండి. అయ్యో అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, ఆ ముసలి మాట చేసి మిమ్మల్ని అనుమానించాము. మనం వింటున్న మాటలు, వింటున్న వాక్యం, చేస్తున్న ప్రార్థన విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. విశేషమైన జాగ్రత్త చెప్తున్నాను. బాబు ఆయన ఎక్కడున్నాడు, పెద్ద ఆయన చనిపోయిన ఆయన, అప్పం తిన్న నోటితో అబద్ధం ఆడకూడదు అంటాడు. ఏమనకూడదంట? అప్పం తిన్న నోటితో అబద్ధం ఆడకూడదంట. మనం విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలండి. నువ్వు వింటున్న మాటలు నువ్వు నమ్మినట్లయితే వాటి విషయమై విశేషమైన జాగ్రత్త. నీ మాటలు నాకు దొరకగా నేను దాచిపెట్టుకున్నాను చెప్పేసి అంటాడు భక్తుడు. ఆయన మాటలు దొరకగా ఈరోజు వాస్తవానికి దేవుడు మీతో మాట్లాడా? మీతో మాట్లాడాడు దేవుడు. చెప్పాలి, వాక్యంతో మీరు మాట్లాడా? డైరెక్ట్గా మాట్లాడా? ఎప్పుడు మాట్లాడాడు? నేను మాట్లాడుతుంటే, బాబు నువ్వే సరిచేయాలి బాబు, అలాంటి వాళ్ళని కొంచెం వాళ్ళ ఆత్మీయ నువ్వే సరిచేయాలని చెప్పేసి అంటున్నారు. నేను చెప్పాను, అట్లా కదండి, నాతో గడిపేది ప్రార్థనలో గంటన్నర 2 గంటల మహా అంటే, వాళ్ళు బయట గడిపేది మ్యాక్సిమం 22 గంటలు. 22 గంటలు. ఈ 2 గంటల్లో 45 నిమిషాలు విన్న వాక్యము బహుబలంగా పనిచేయాలి. చిన్న నిప్పు అడవిని కాల్చేసిద్దంటమ్మా, అడవిని కాల్చేసిద్దంట. నువ్వు వింటున్న మాట కనుక నువ్వు జాగ్రత్తగా చూసుకోపోతే, బైబిల్ ఏం చెప్పింది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం చదువు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఏముంటది? 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఇది మాత్రమే మిమ్మల్ని తెలుసుకొని కోరుచున్నాను, మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఇప్పుడు ఈ 2 మాటలు మీరు అండర్లైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొక్కలు నా వైపు చూస్తేనండి, ఇక్కడ బైబిల్ ఏం చెప్పిందంటే, వినుట వలన విశ్వాసం వస్తుందంట. 3 అధ్యాయం ఏమంటున్నాడు గలతీ పత్రికలో? విశ్వాసం ద్వారా వినుట వలన అంటే విశ్వాసంతో వినాలి, విశ్వాసంతో వినాలి. చెప్పాలి ఏదంట?
విశ్వాసంతో వినాలి. విశ్వాసంతో వినాలి, చెప్పాలి. వినటం వల్ల విశ్వాసం, విశ్వాసంతో వింటాం. ఇనే మాట మీద విశ్వాసం, జాగ్రత్తనండి, ఇనే మాట పైన విశ్వాసం, విశ్వాసంతో వింటాం. అర్థమైందమ్మా? ఇనే మాట పైన విశ్వాసం, విశ్వాసంతో వింటాం. ఇది రెండు ప్రాముఖ్యం. అర్థమైందా? మనం వినే మాట విశ్వాసంతో వినాలి. మనం వినే మాట విశ్వాసంతో వినాలి. ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాం. ఈ అబ్రహాము దేవుడు చెప్పిన మాట కంపల్సరీ లోబడిపోయాడు. రేపు సాయంత్రం నేను అద్భుతమైన మాటలు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. అబ్రహాం చేసిన పని ఏంటి? విశ్వాసముతో విన్నాడు, విశ్వాసంతో విన్నాడు. వినుటకు విశ్వాసము, విశ్వాసంతో వింటము. నువ్వు వింటున్న మాటలు నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు వింటున్న మాటలు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు క్షేమం, అప్పుడు నీకు ఆశీర్వాదం. ఒక వ్యక్తి చదువుకున్నాడు, జాగ్రత్తనండి, చదువుకునేసేసి ఇంటర్వ్యూ కోసం వేరే ఊరు వెళ్తున్నాడు. వేరే ఊరు వెళ్తున్న సమయంలో ఆ కంగారులో అతను ట్రైన్ టికెట్ పడిపోయింది. అక్కడ పడిపోయింది తెలియదు, పడిపోయింది. ట్రైన్ ఎక్కేసేసాడు. టీటీ వచ్చాడు. బాబు టికెట్ అని చెప్పేసి అన్నప్పుడు అందరు టికెట్ చూపించుకుంటూ వచ్చారు. తను కూడా టికెట్ తీసి చూస్తే పర్సు లేదు, పర్సు పడిపోయింది. సార్ నేను టికెట్ తీసుకున్నాను, నా పర్సు మిస్ అయిపోయిందంటే టీటీ ఊరుకోట్లా. ఏయ్ నువ్వు పలానా ఇచ్చేస్తున్నావు, మర్యాదగా పోలీస్ స్టేషన్కి వెళ్తావా, లేకపోతే 800 రూపాయలు ఫైన్ కడతావా? 800 రూపాయలు ఫైన్ కడితే నువ్వు చేరవలసిన చోటకి వెళ్ళిపోవచ్చు. లేని పక్షాన వచ్చే నెక్స్ట్ స్టేషన్లో కల్లా నువ్వు గనక డబ్బులు కనుక కట్టకపోతే నెక్స్ట్ స్టేషన్లో నేను పోలీసులకు పట్టిస్తాను. 5 పైసలు లేదు, తన చేతిలో ఫోన్ లేదు, జస్ట్ ఒక ఫైల్ మాత్రమే పెట్టుకున్నాడు చేతిలో, తన రుజ్యూమ్ మాత్రమే పెట్టుకో ఉన్నాడు. ఏం చేయాలి అర్థం కాలేదు. అతను గుడిలోంచి వచ్చిన ధైర్యపు మాట ఏంది తెలుసా? సార్ నెక్స్ట్ స్టేషన్ వచ్చే లోపు నాకు 20 నిమిషాల సమయం ఉంది, నెక్స్ట్ స్టేషన్ వచ్చే లోపు నేను మీకు 800 రూపాయలు పెనాల్టీ కడతాను, మీరు పోండి సార్ అని చెప్పేస్తున్నాడంట. అక్కడ 2 పెట్టెలను పెట్టేసాడు. రేయ్ ఇటు దిగిపోతాడేమో, పారిపోతాడేమో, పట్టుకుంటారని చెప్పేసాను. ఏం అవసరం లేదు, నెక్స్ట్ స్టేషన్ వచ్చేలేకి 800 రూపాయలు కడతాను చెప్పేస్తున్నాడు. వెళ్ళిపోయారు. ఆ బొగి ఇక్కడ వాళ్ళందరూ చూశారు. సార్స్ అండ్ మేడమ్స్ దయచేసి ఒకసారి నాకెళ్ళి చూడమని చెప్పన్నాడు. నేను మీకు కొన్ని విలువైన మాటలు చెప్తాను, మీకు అవసరమైన మాటలు చెప్తాను, శ్రద్ధగా వినమని చెప్పేస్తున్నాడు. శ్రద్ధగా వినమని చెప్పేస్తున్నాడు. వాళ్ళందరూ వింటూ ఉన్నారు. ఆ 20 నిమిషాల్లో 29 రకాల అతను విన్న విలువైన మాటలు చెప్పాడంట. అతను విన్న 29 విలువైన మాటలు చెప్పాడంట. ఈ మాటని మీకు చెప్పాను. వాస్తవానికి నేను నా పర్సు అక్కడ మిస్ అయిపోయింది కాబట్టి, నా పర్సు పోయింది కాబట్టి నేను టీటీకి 800 రూపాయలు ఫైన్ కట్టాలి, లేకపోతే నన్ను దించేస్తారు. నేను దించేస్తే నేను ఇంటర్కి పోలేను, నా జాబ్ పోయిద్ది, నా ఉద్యోగం పెద్ద, మా అమ్మ మా నాన్న ఆధారపడి ఉన్నారు. నేను చెప్పిన మాటలు మీకు ఉపయోగకరంగా ఉంటే సహాయం చేయమన్నాడు. ఫీజ్ సహాయం చేయమని చెప్పాను. నేను అడుక్కోవట్లేదు, సహాయం చేయమన్నాడు. ఫీజు అనగానే అందరూ 100 రూపాయలు 500 రూపాయలు తీసి ఇచ్చేసారు. కొన్ని వేల రూపాయలు వసూలు చేయని. కొంచెం ముందుకు రాగానే అక్కడ ఒక ఆయన బ్లాంక్ చెక్కు పైన సంతకం పెట్టించేసాడు. ఎంటీ చెక్కు పైన సంతకం పెట్టించేసాడు. బాబు ఇది తీసుకో. ఎందుకు సార్ ఈ చెక్కు? నువ్వు ఏ ఇంటర్కి పోవాల్సిన అవసరం లేదు, నీకు ఎంత జీతం కావాలో నీ క్వాలిఫికేషన్ ప్రకారం దాని మీద రాసుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నా కంపెనీలో పనిచేయి, నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నా కంపెనీలో జాబ్ ఉందని చెప్పేసానంట. నా ఒళ్ళు పులకరిస్తుందండి. ఇదంతా ఎలా వచ్చింది తెలుసా? అతను ఏదైతే విన్నాడో జాగ్రత్తగా హృదయంలో పెట్టున్నాడు కాబట్టి టైంలో 100 మంది ఉంటే 100 మందికి బోధించేసాడండి. 29 నిమిషాలు ప్రకటించాడండి.
నువ్వు ఒక మనిషికి స్వార్థ పాటిస్తే ఎందుకు మాటలా? ఒక సంవత్సరం వచ్చేసేసి నువ్వు 20,000 కడితే నెల 10,000 అని చెప్పాను. కానీ ఎంత శ్రద్ధగా అర్థమమ్మా. నువ్వు కడతామే కాదు, నీ బంధువుల చేత కూడా కట్టిస్తావుగా. రేపు పొద్దున మీటింగ్స్కి నీ బంధువులు తీసుకొని రా, చూద్దాం ఏ మాటలు చెప్తావో. బూడి మాటలకు పడిపోతుంటే నీతి కలిగిన మాటలకు ఎందుకు పడిపోలేకపోతున్నారండి? నువ్వు ఏం విన్నావు? నువ్వు విన్న మాట నీకేం ప్రయోజనకరంగా ఉన్నాయమ్మా? నీవు విన్న మాటలను బట్టి నువ్వు మోకరించగలుగుతున్నావా? నువ్వు విన్న మాటలను బట్టేసి కన్నీరు కాచగలుగుతున్నావా? నువ్వు విన్న మాటలను బట్టేసేసి కనీసం ఒక పూట ఉపవాసం ఉండగలుగుతున్నావా? నువ్వు విన్నది నీకు ఎలా ఉపయోగపడుతుంది? ఇన్నది విశేషమైన జాగ్రత్త కలిగి ఉంటే నిశ్చయంగా మనం ఉపయోగకరంగా మార్చబడతాము. ఇది సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యం. నువ్వు వినాలి, విశ్వాసంతో వినాలి, విశ్వాసం కోసం వినాలి. వింటూ వల్ల విశ్వాసంతో వింటాం. నువ్వు వినే మాటలు విశ్వాసాన్ని పుట్టించాలి. వినబోతున్న మాటలు విశ్వాసంతో వినాలి, నమ్మకంతో వినాలి. ఇది సేవకులు, నా సేవకులు నా దేవుని నోట్ల నుంచి వస్తున్న మాట నేను వినాలి. నేను చెప్పాను పోయిన ఆదివారం, దయచేసి ఈ 5 రోజులు వచ్చేసి అందరు ప్రార్థన చేయమని చెప్పని. ఎంతమంది వచ్చి ప్రార్థన చేశారు? వచ్చే చేతుల పైకి ఎత్తండి. ఎందుకు రాలేకపోయారు? దేవుని స్తోత్రం. చాలా మంది వచ్చారు. ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? అబ్బాయి? దేవుడి కంటే మీకు ఏం గొప్ప? దేవుడి కంటే బిజీ అయింది అబ్బాయి మీకు? ఏమ్మా, దేవుడి కంటే పరిచర్య కంటే గొప్ప ఏంటిమా? రేపొద్దున దానికే బహుమతులు వచ్చేది. ఈ ప్రపంచం మొత్తం సున్నా, ప్రపంచం మొత్తం సున్నా. నువ్వు తీసుకుని పోయేది అదే. నువ్వే దేనికోసం అయితే నీకు ఇచ్చిన అవకాశం మళ్ళీ వచ్చిద్దంటారా? నీకు ఇచ్చిన ఈ వారం రోజుల అవకాశం మళ్ళీ వచ్చిద్దా? దేవుడు మాట్లాడతాడు, లోతో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళమని చెప్పి అంటాడు. ఎందుకమ్మా? నో తెరవండి. ఏమైపోతుంది? సరిగా చెప్పండి. అగ్నితో కాల్చబడిపోతుంది. నిప్పు కణములు దాని మీద పడబోతున్నాయి. ఆయన ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడు? లోతు ఏం చేశాడు? తడువు చేసాడు అని రాస్తుంటారు. ఏం చేశాడంటమ్మా? తడువు చేశాడంట. కానీ ఎందుకు? దేవుడు చెబుతున్నాడు ఎదురు కూర్చొని, బాబు నువ్వు బయలుదేరు అంటే, అయ్యా కొంచెం ఒక్క నిమిషం అని చెప్పేసి అని వాళ్ళ అల్లుడు కాడికి వెళ్ళాడంట. వెళ్ళిపోయేసేసి, బాబు ఈ పట్టణం కాలిపోతుందంట, కూర్చొని మనం వెళ్దాం రా బయటకు అంటున్నాడు. పక్కను ఏమంటారు దాన్ని? పక్కనేమో అగ్ని గంధకాలతో, అగ్ని కణములతోటి ఆ ప్రాంతాన్ని కాల్చివేయడానికి సిద్ధంగా ఉంటే ఈయన పోయి స్థాపి కూర్చొని ఏం చేస్తున్నాడు? జాగు చేస్తూ ఉన్నాడు. పనికి మనలతో మాట్లాడుతూ ఉన్నాడు. అల్లుల ముందు అవమానించబడ్డాడంటండి. లోతు, నీతిమంతుడైన లోతు తడువు చేయటాన్ని బట్టి జాగ్రత్తగా నాలి. సావుకులు ఏదైనా చెప్పినప్పుడు నీ ప్రాణాన్ని కంటే ఎక్కువ దాన్ని తీసుకోవాలి. అది నా స్వార్థం కోసమా? దేవుని రాజ్యం కోసం కదమ్మా. నువ్వు నా మాటను కేర్లెస్ చేయలేదు. దేవుని రాజ్య వ్యాప్తానికి సంబంధించిన పని నువ్వు లేట్ చేసావు. ఇలా మాట్లాడుతుంది తెచ్చి తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. ఇది సత్యం కాదా? సత్యం అయితే మనసుకు తీసుకోండి. ఇది కరెక్ట్ అనిపిస్తే మనసులో పెట్టుకోండి. ఇది కరెక్ట్ కాదంటే మీ ఇష్టం, నేను చెప్పలేను. అదే 10,000 రూపాయలు ఒకళ్ళు వేయాలి, వదిలిపెడతావా? ఏమ్మా, రేపు ఈ వారం మొత్తం రాండి, మనిషికి 5,000 ఇస్తాను చెప్పాను అనుకో, వదిలిపెడతావా? 500 200 పింఛన్ కోసం పోయి రోడ్డు మీద సేపు కూర్చున్నారు మీరు లేరా? విడోస్, విధవరాళ్ళు, ముసలోళ్ళు. అది దేవుని కోసం. అయ్యో చాకులు చెప్పారే, వస్తే అడుగుతాడేమో, లేకపోతే దేవుని పని కోసం చెప్పాడే, మనం పోయి ఏం చేద్దామే. ఎన్నో సంగతులు ఏమైపోతున్నాయి.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు బుక్లో రాసుకోండి, మీ హృదయం లిఖించుకోండి. చెప్పిన మాటలు బట్టి విశేషమైన జాగ్రత్త కనుక మీరు లేకపోతే చాలా నష్టపోతారు. చాలా డేంజర్ మీకు ఇది. 10:26 వచ్చిన కూడా వస్తా, చదువు ముగించేసుకుందాం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత హృదయపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. అంతేనమ్మా ఉంది, నా బైబిల్ అంతే ఉంది. ఎప్పుడు సత్యమును గురించి అనుభవ జ్ఞానము. సత్యం అంటే నేనే మార్గము సత్యము జీవము. యేసయ్యను తెలుసుకున్నాక, నమ్మినాక, ఇంకా ఆయన పని విషయమై మనం జాగ్రత్తగా లేకపోతే, రాత్రి పోయిన దిన మనం ధ్యానం చేసాం, నువ్వు పోతూ ఉంటే నువ్వు చేసిన మేలు నీ ముందు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా తోడు నీ ఉంటే, నా ముందు నీ ఉంటే, ఈ 2 పదాలు నీ జీవితానికి సరిపోతాయి. ఆయన తోడుంటే దిగులే ఉంటుంది, కాకపోతే కొంచెం ఓర్చుకుంటాం కష్టం. స్తోత్రం. ఆయన అక్కడ రాస్తూ మాట్లాడుతున్న విలువైన మాట ఏంటో తెలుసా? ఆయన రాస్తూ మాట్లాడుతున్న విలువైన మాట ఏంటో తెలుసా? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా అండర్ చేసుకున్నమాట. ఎట్టంటమా అంటే బాటిల్ పెట్టాడు ఇక్కడ, సారాయి బాటిల్. నేను తాగను, అసలు ఏం అవసరం అవుతుంది ఇది? అబ్బో ఏం తిట్టుంది, పర్వాలా కానీ అంత బాగలా. ఏ పాపం అంటది? బుద్ధిపూర్వకంగా. మనసు వద్దని చెబుతా ఉంది కానీ బుద్ధి ఏమో, మనస్సేమో వద్దని చెప్తుంది, బుద్ధి ఏమో తాగు అంటుంది. మనసు వద్దని చెప్తుంది కానీ బుద్ధి ఏమో తాగు అంటుంది. జాగ్రత్తగానండి. మనము ఇన్న సంగతుల విషయమై విశేషమైన జాగ్రత్త కనుక లేకపోతే చాలా బాధపడతాం, చాలా నష్టపోతాం. మనం ఇక మీదటైనా సరే మనం వింటున్న మాటల విషయమై విశేషమైన జాగ్రత్త కలిగిన వారుగా మార్చబడదాము గాక. ఆమేన్.